సో హలో గైస్ వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు అయితే మనం ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ పనీర్ కర్రీ అయితే చేయబోతున్నాం. ఏదైతే మనకి రెస్టారెంట్ స్టైల్‌లో అయితే క్రీమీ పనీర్ గాని, అలాగే ఏదైతే అంటామో సో, ఆ క్రీమీ పనీర్ చేయబోతున్నాం. సో, దానికి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి, ఎలా ప్రిపేర్ చేయాలో అవన్నీ అయితే చూపించేస్తా. లెట్స్ గో. ఎక్కువ టైం వేస్ట్ చేయను. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ చాలామంది అయితే 98% మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ ఫీల్ అవుతది. అండ్ ఇంకా మంచి మంచి రెసిపీస్‌తో అయితే వస్తుంటా. సో, సబ్స్క్రైబ్ బటన్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెసిపీ మీకు నచ్చినట్టుగయితే లైక్ చేయండి. సో, లెట్స్ గో. రెసిపీ అయితే చూపించేస్తా. సో, ఈ రెసిపీకైతే మనకు కావాల్సిన ఐటెమ్స్ అయితే పన్నీర్ ఉండాలి. అండ్ ఆనియన్ చిన్నగా క్యూబ్స్ లెక్క కట్ చేసుకున్నా. బికాజ్ ఇదైతే గ్రేవీ అవుతుంది. అండ్ టొమాటో ఉండాలి. కాజు అండ్ డ్రై రెడ్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కలిపేసి అయితే బాగా ఇచ్చేసుకున్నాము. బాయిల్ చేసుకున్నాం. బాయిల్ చేసుకున్న తర్వాత అయితే దీన్ని అండ్ ఈ ఆనియన్స్‌ని కలుపుకొని కొంచెం అయితే కర్డ్ వేసుకొని పెరుగు ఒక 1 స్పూన్ పెరుగేసేసి అయితే దీన్ని మంచిగా పేస్ట్ గ్రేవీ తయారు చేసుకుందాం. అప్పటి వరకైతే పన్నీర్‌ని క్యూబ్స్ కింద కట్ చేసి లైట్‌గా రోస్ట్ అయితే చేసుకుందాం. సో, దీంట్లో అయితే ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అయితే ఒక 4 స్పూన్ అయితే వేసుకోండి. అండ్ పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్. సో, యాహ్! ఈ పెరుగే వేసుకున్నాము. అండ్ పెరుగుతో పాటు మనకి కొంచెం పసుపు అయితే దీంట్లో వేసుకోవాలి. సో, ఆ రెస్టారెంట్ స్టైల్ కలర్ అయితే వస్తుంది. సో, బేస్ ఇదే అనమాట. దీంట్లో మీరు మగజ్ ఉంటే మగజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బావుంటది ఫ్లేవర్. సో, ఆయిల్ అయితే హీట్ చేయడానికి పెట్టుకున్నాము. సో, ఈ ఆయిల్ హీట్ అయినప్పుడైతే కొంచెం హీట్ అయిన తర్వాత అయితే ఈ పన్నీర్ పీసెస్‌ని వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్‌గా అయితే ఫ్రై చేసుకుందాం. సో, పన్నీర్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కొంచెం ఆయిల్‌లో జీలకర్ర వేసుకుందాం. ఆ జీలకర్ర వేసిన తర్వాత ఏ గ్రేవీ అయితే రెడీ చేసి ఉంచుకున్నామో ఆ గ్రేవీ అయితే దీంట్లో వేసుకుందాం. వేసుకొని అయితే దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం మనం. అండ్ లో ఫ్లేమ్‌లో కొంచెం కుక్ అవ్వనిద్దాం దీన్ని. సో, దీంట్లో మనకి తగినంత సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోవాలి. మీకెంత సాల్ట్ అనిపిస్తే అంత సాల్ట్ వేసుకొని దీన్నైతే కవర్ చేసేయాలి. కవర్ చేసి అయితే దీన్ని కుక్ చేసేద్దాం. ఒక 10 మినిట్స్ గురించి లో ఫ్లేమ్‌లో కుక్ అవ్వనిద్దాం దీన్ని. ఇప్పటి వరకైతే ఆయిల్ సెపరేట్ అవ్వదు. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్. సో, ఇప్పుడు మంచి బాయిల్ వచ్చింది కదా! ఈ బాయిల్ వచ్చిన టైంలో అయితే మనం దీంట్లో మంచి స్మెల్ కోసం అయితే కస్తూరి మేథి వేసుకుందాం. కస్తూరి మేథి వేసి అయితే దీన్ని కలుపుకుందాం బాగా. అండ్ దీంట్లో ఈ టైంలో అయితే మనం స్లిప్ చేసుకున్నాం కదా! ఆ స్లిప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో అవి వేసేద్దాం. సో, ఎక్కువైతే వేయకండి. బికాజ్ డ్రై రెడ్ చిల్లీ ఏదైతే ఉందో అది బాయిల్ చేసి వేసాం కదా! సో, అందుకే ఎక్కువైతే వేసేయకండి. ఎక్కువ స్పైసీ అయిపోతుంది. దాన్ని బట్టి చూసుకొని ఫ్లేవర్ మీరు వేసుకోవచ్చు. గ్రేవీ అయితే బాగా ఇదవుతుంది కాబట్టి కొంచెం కలర్ కోసం అయితే కాశ్మీరీ లాల్ చిల్లీ పౌడర్ వేసుకుందాం మనం. బికాస్ ఆఫ్ కలర్. ఆల్రెడీ కలర్ అయితే మనకి రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. బట్ ఇంకొంచెం కలర్ ఎన్హాన్స్ చేయడానికి అయితే దీన్ని వేసుకుంటాం. వేసుకొని అయితే కలుపుకుందాం. మంచి బాయిల్ వచ్చింది కాబట్టి మనము లైట్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ఏదైతే ఉందో అది వేసుకుందాం. వేసుకొని దీన్నైతే బాగా కలుపుకుందాం మనం. కానీ లాస్ట్‌లో మనం కొత్తిమీర ఏసి అయితే దీన్ని గార్నిష్ చేసుకుందాం. సో, చూసారుగా గైస్ రెసిపీ అయితే చూపించా. సో, రెసిపీ ఎలాగుందో, నచ్చిందా లేదా? లైక్ చేయండి నచ్చితే. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని, మీ కొలీగ్స్‌ని అయితే. అండ్ చూడండి చాలా చాలా బావుంటది. రోటీ పరాటాతోనైతే ఇంకా చాలా డెడ్లీ కాంబినేషన్ మన డెడ్లీ కాంబినేషన్. సో, ట్రై చేయండి. చాలా బావుంటుంది రెస్టారెంట్ స్టైల్. గ్రేవీ కూడా చాలా బావుంటుంది. సో, ట్రై చేసి అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ యాహ్! సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి వెళ్ళే ముందు. సబ్స్క్రైబ్ అండ్